రాజకీయ పార్టీల విరాళాల సేకరణ కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ వేసిన పిల్పై సుప్రీంలో ఇవాళ విచారణ జరగనుంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వేసిన పిల్పై నిన్న విచారణ జరిపిన సుప్రీం తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్ తరపు న్యాయవాది నిన్న సుప్రీం ముందు వాదనలు వినిపించారు. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను సమర్థించారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని, తప్పులు వెతకాల్సిన అవసరం లేదు అన్నారు. ఎన్నికలకు ప్రభుత్వమే ఖర్చు చేసే పాలసీ మన దగ్గర లేదు అన్నారు. కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ మద్దతుదారులు, ధనవంతులు, కంపెనీల నుంచి నిధులు సేకరించాల్సి ఉంటుందన్నారు. వాళ్ల పార్టీ గెలవకపోతే కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే గోప్యత అవసరమన్నారు. రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలు అన్ని వైట్ మనీ అని, ప్రభుత్వ సంస్థలు బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వాటిని చెక్ చేయొచ్చు అన్నారు. అయితే అటార్నీ జనరల్ వాదనను ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది వ్యతిరేకించారు. గోప్యతకు అనుమతిస్తే దాన్ని చట్టబద్దం చేసినట్లేనని అన్నారు. గోప్యత పోయి పారదర్శకత రావాలి అన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కు తాము వ్యతిరేకం కాదన్నారు ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది. క్యాండిడేట్లు, వారికి నిధులు సమకూర్చే పార్టీల పూర్తి వివరాలు ఓటర్లకు తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లో లోపాలున్నాయని, స్వేచ్ఛాయుతమైన పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియకు ఇది వ్యతిరేక చర్య అని పిటిషనర్ల తరపున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై స్టే విధించాలి లేదా దాతల వివరాలు బయటపెట్టాలి అని కోరారు. వాదనలు విన్న సుప్రీం తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది.